నమస్తే అండి. వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. రెగ్యులర్గా వీడియోలు చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ రావాలంటే కొద్దిగా మీ రెస్పాన్స్ అయితే బాగుండాలి. ఛానల్ని కూడా ఫాలో అవుతుందండి. మరిన్ని అప్డేట్స్ ఏమన్నా ఉంటే కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇస్తా. సో ఇక్కడ ముందుగా చూసినట్టయితే రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన అంటూ మనకి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. వివిధ శాఖలు కార్పొరేషన్లలో 1200 మంది ఉన్నట్లు గుర్తింపు. ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి 177 మందిని తీసేస్తూ ఉత్తర్వులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా పంచాయతీరాజ్లో 47 మంది తొలగింపు. ఏడాది కిందే సమాచార సేకరణ ఎట్టకేలకు నిర్ణయం. ఖజానాకు ఆదాతో పాటు డేటా లీక్ అవుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే కొంత చదివే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తా. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రీఅపాయింట్మెంట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న వారికి రాష్ట్ర సర్కారు ఉద్వాసన పలకనుందని చెప్పేసి ఇక్కడైతే పలుకుతుందని ఇక్కడైతే చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో 177 మందిని ఇంటికి పంపగా తాజాగా పంచాయతీరాజ్ శాఖలో 47 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని శాఖల్లో రిటైర్ అయిన ఉద్యోగులను ఇంటికి పంపించాలని సీఎస్ శాంతికుమారి ఈ నెల 25వ తేదీన ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఒక్కో శాఖ నుంచి లిస్టు రెడీ చేసి అలాంటి ఉద్యోగులను పోస్టుల నుంచి తీసేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అది అట్లా ఇక్కడ సెక్రటేరియట్తో పాటు అన్ని శాఖలు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీల్లో ఈ చర్యలు అమలు కానున్నాయని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాము. అది ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 చీఫ్ ఇంజనీర్ హోదాలో ఉన్నా సరే వారికి ఇవే ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మిగతా ఇవన్నీ కూడా ఉన్నాయి. కీలకమైన సమాచారం లీక్ అవుతుండడంతోనే అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆ అధికారులకు మినహాయింపు అంటూ ఒక మార్కుతో కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మొత్తానికి ఏంటంటే ఇక్కడ మరి ఈ యొక్క ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉద్వాసన పలకడానికి కూడా ప్రభుత్వం ఉన్నట్టు ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే వివిధ శాఖల్లో ఈ యొక్క రీఅపాయింట్మెంట్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న వాళ్ళని కూడా వాళ్ళకు ఈ రాష్ట్ర సర్కారు కూడా ఇక్కడ మరి ఉద్వాసన పలుకుతుందని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. సో అండ్ నెక్స్ట్ చూసినట్టయితే 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ అంటూ కూడా ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. ఈ నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు వెంటనే ఇక్కడ రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొంతకాలంగా మ్యూచువల్ బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 626 మంది టీచర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారంటూ ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ నెల 31న రిటైర్ అయ్యే టీచర్లు వెంటనే ఇక్కడ రిలీవ్ కావాలని ఆదేశించారు. మిగిలిన వారిని విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23న ఇక్కడ రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారని చెప్పేసి మ్యూచువల్ బదిలీలకు సంబంధించి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాగా మొత్తం 1252 మంది టీచర్లకు బదిలీలు జరగనున్నాయి. గత ప్రభుత్వం ఇక్కడ లోకాలిటీ కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317తో చాలామంది టీచర్లు సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు ఇక్కడ అలాట్ అయ్యారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సొంత జిల్లాలకు వచ్చేందుకు రెండోసారి మ్యూచువల్ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 931 టీచర్ మ్యూచువల్ బదిలీల కోసం దరఖాస్తులు వచ్చాయి. విద్యాశాఖ అధికారులు వీటిని వెరిఫై చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న 637 అప్లికేషన్ల వివరాలను సర్కారుకు పంపించారంటూ కూడా ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. ఇందులో ఫిబ్రవరి నెలలో 11 మంది రిటైర్డ్ కాగా మిగిలిన 626 మందికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దరఖాస్తులన్నీ డిసెంబర్లోనే తీసుకోవడంతో జనవరిలో రిటైర్డ్ అయిన వారితో పాటు డిఎస్సి 2024 టీచర్లు రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అప్లై చేసుకున్న వారిని పక్కన పెట్టారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించి అప్డేటు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి. పిఆర్ఆర్డి డైరెక్టర్కు ఇక్కడ చూసినట్టయితే టీపీఎస్ఎఫ్ వినతి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ వారిని కూడా రెగ్యులర్ చేయాలని పిఆర్ఆర్డి డైరెక్టరు సృజనకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ చూసినట్టు ఇక్కడ వినతి పత్రం అందించిందంటూ కూడా చూడొచ్చు. శుక్రవారం
టీపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు సృజనను కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా అంటే అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట ఈ వినతి అని చెప్పేసి. సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా. ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను.